అంటేనే అదొక భావపూరిత అనుభవం. అది ఆఖరి మాటలు, అవి ఎవరు వినాలని కోరుకోము, కానీ అది వాస్తవం, దాన్ని దాటిపోలేము. పాత నిబంధనలో అలాంటివి కనీసం 4 ఉన్నాయి స్థూలంగా. కొత్త నిబంధనలో ఆ వీడ్కోలు వర్తమానాలు స్థూలంగా 2 కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వీడ్కోలు వర్తమానాలు యోహాను సువార్త 14 నుండి 16 దాకా ప్రస్తావించబడ్డాయి. చివరి 7 మాటలు సిలువలో ఆయన పలికినవి క్రైస్తవ లోకానికి అణిముత్యాలు. అపోస్తులైన పౌలు ఈ లోకం నుండి వెడలిపోకమునుపు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఎఫెసీ నుండి పెద్దలను పిలిపించి ఏడ్చి వారి కొరకే ప్రార్థన చేసి ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన వీడ్కోలు వర్తమానం మనకు ఆఖరిగా ప్రస్తావించబడింది. కనుక ఈ 6 వీడ్కోలు వర్తమానాలు 6 ఆధ్యాత్మిక అంతఃపురాలు, అతి శ్రేష్టమైన ఉన్నత పర్వత శిఖరాలు. దాంట్లో ఒకటి దేవుని హృదయానుసారుడైన దావీదు యొక్క వీడ్కోలు వర్తమానం. దావీదు లాంటి వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఏం ప్రస్తావిస్తాడా చివరిగా అని ఏ క్రైస్తవుడైనా ఇంటే కనిపెట్టుకొని ఉండడం సాధ్యం. దానికి జవాబే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదు తన అవసాన కాలంలో చెప్పిన చివరి వీడ్కోలు వర్తమానం ఏంటంటే దేవుని మందిరాన్ని గురించి తనకు కలిగిన ఆశ, మక్కువ. దేవుని మందిరం వెళ్ళ, ఇది నేను వాడే పదం కాదు, మక్కువ అనేది దావీదు వాడిన పదం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో ఆ పదం ప్రస్తావించబడింది. తనకు కలిగిన మందిరం వెళ్ళ ఆసక్తిని ఎలాగో అద్వితీయంగా చివరి మాటలుగా పొందుపరుస్తున్నాడు. సాధారణంగా నేను ఈ మాట అంటే దయచేసి నన్ను మన్నించండి, మనకు కూడా ఆఖరి తెలిసిన తర్వాత చివరి మాట ఏం చెప్తారో చెప్పండి బ్రదర్ అని అంటే ఏం చెప్తాం? నేను పోయిన తర్వాత ఆస్తంతా బాగా చూసుకుని నాకు కాదు, నాకేం లేదులే, ఏం చూసుకోవాల్సిన పని లేదు. ఉండేవాడు ఇల్లు బాగా చూసుకోండి, కారు బాగా చూసుకోండి అని. కుటుంబాలు ఉండేవాడు భార్య పిల్లల్ని అందరిని బాగా చూసుకొని అంటారు. ఈయనకి కూడా కుటుంబం ఉంది, ఈయనకి కూడా భార్య పిల్లలు ఉన్నారు, ఈయనకి కూడా రాజ్యం ఉంది, ఈయనకి కూడా అధికారం ఉంది. నేను పోయిన తర్వాత నాకు మాడే రాజ్యాధికారంలోనికి రావాలా, ఇంతమంది కుమార్తె సులభములు రావాలా అనే దైవికమైన సంకల్పమే. కానీ ఆఖరి మాటలు అవి కావు. ఆఖరి మాటలు నా ఇల్లు బాగా అలాగే ఇంటాక్ట్గా పెట్టండి, దాన్ని మ్యూజియంగా మార్చండి అని చెప్పే మాటలు కాదు. ఏ దేవుడైతే గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకుని వచ్చి బెత్లెహేము ద్వారా ఈ భూమికి సంప్రాప్తం చేస్తాడు, ఏ దేవుడైతే నన్ను అభిషేకించినాడు, ఏ దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను సురక్షితంగా పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు, ఆ దేవుని నివాస స్థలం కొరకై ఆశతో మక్కువతో నా జీవితకాలం కోరిక ప్రకారం ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నాను. అయితే నా చేతుల్లో రక్తసిక్తమైన కాలం చేత దేవుడు ఆ పని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఉద్దేశాన్ని బట్టి నా గర్భాలను ఇచ్చే సొలొమోను అనే రాజు ద్వారా దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు మహా ఘనంగా దేవాలయం నియమించింది, కట్టాలని సంకల్పించినాడు. కనుక దాని కొరకైన వ్యక్తి, దాని కొరకైన సామాగ్రి, దాని కొరకైన మనుషులు, దాని కొరకైన మనుషులు, దాని కొరకైన సమర్పణ, దాని కొరకైన త్యాగం, దాని కొరకైన పూర్వ వైభవం, దాని కొరకైన భవిష్యత్ వైభవాన్ని అంతటిని సమకూర్చున్నట్లుగా దేవుడు నా హృదయంలో ప్రారంభించినాడు. కనుక ఇశ్రాయేలు జనమా, ఇది నా ఆఖరి కోరిక ఏమంటారు? ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీరు బాగా పరిచయం. రాజుల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం పరాకాష్ఠ. కట్టబో ఆలయం మనిషికి కాదు, దేవుడైన యెహోవాకి.
బహుశా అక్కడ కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఆ దినాల్లో ఈయనకే సొంతాన్ని కట్టుకుంటున్నాడు, బహుశా దావీదు తర్వాత ఇలాగే ఉండాలని అనుకుంటున్నాడు, ఇలాగ రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పనిని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దావీదు దినాల్లో కూడా దానికి ఏం మినహాయింపు కాదు. దావీదు దేవుని హృదయానుసారుడైనా కూడా అలాంటి విమర్శల నుండి ఆయనకి మినహాయింపు కాదు. కానీ దేవుడు ఆయన ద్వారా కట్టాలని సంకల్పించిన ఆ పని కొరకై ఇశ్రాయేలీయులను సొలొమోను సమక్షంలో పురమాయించిన సంగతి ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన విషయం మనకు తెలుసు. దేవుడు దావీదును సిద్ధపరిచి ఒక స్థలాన్ని దేవుని మందిరం కట్టుట కొరకై ఏర్పాటు చేసినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఆ స్థలమే ఒక కళ్ళం, ఓర్నాను కళ్ళం. 21-28లో చెప్పబడింది వృత్తాంతాల మొదటి గ్రంథంలో. కళ్ళము అని అంటే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి కొంత పరిచయం ఉంటుంది. బహుశా పట్టణాల్లో నుండి వచ్చిన వారికి అంత ఎక్కువ తెలియకపోవచ్చు. కళ్ళము అంటేనే చాలా కఠినమైన స్థలము. కళ్ళాలు ఊరిలో ఉండవు, ఊరికి వెలపటి ఉంటాయి. అంటే ఊరికి దానికి అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉంటే అది కళ్ళం కాదు, డిటాచ్మెంట్ ఉంటుంది. సంఘము కూడా కట్టబడటానికి లోకంతో అటాచ్మెంట్ ఉండదు, లోకంతో డిటాచ్మెంట్ ఉంటుంది. లోకంతో ఏదైతే డిటాచ్మెంట్ ఉంటుందో దాని దగ్గర ప్రభు కట్టాలని కోరుతున్నాడు. పాత నిబంధనలో ఇలాంటి కళ్ళాలు కొన్ని ప్రస్తావించబడ్డాయి. నేను ఒక 5 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది ఆదికాండం 50వ అధ్యాయం 11వ వచనం. 10 కూడా నేను చూద్దాం. యోర్దానునకు అవతలనున్న అటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సల్పెను. ఇది మనకు తెలిసిన సంగతి. యాకోబు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యోసేపు ఆయన ముఖం మీద పడి ఆయన గురించి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. సుగంధ ద్రవ్యాలతో ఆయన దేహాన్ని భూస్థాపన కొరకు సిద్ధం చేయమని తన పరిచారకులైన వైద్యులకు ఆజ్ఞాపించిన సంగతి మనకు పరిచయం. ఎంబాంమెంట్ బహుశా మొదటి ఇక్కడే జరిగింది. ఐగుప్తు ఎంబాంమెంట్ అనేది చాలా సుప్రసిద్ధి. ఒకసారి వాళ్ళు బాడీ అంటే చనిపోయిన దేహాన్ని ఎంబాంమెంట్ చేస్తే అది కుళ్ళిపోవడము లేదా పాడైపోవడం అనేది చాలా అరుదు. అలాంటిది తన తండ్రి దేహానికి ఆయన చేయించినాడు. ఆ తర్వాత పాతి పెట్టడానికి దేవుడు ఎందుకు ఆయన్ను ఐగుప్తులో అనుమతించలేదు. ముందే యాకోబు చెప్పేసాడు, నన్ను మాత్రం పొరపాటున ఐగుప్తులో పాతి పెట్టొద్దు, మా వాళ్ళంతా మా దేశంలో ఉన్నారు కనుక నువ్వు అక్కడికి తీసుకెళ్ళి పాతి పెట్టాలా. దీన్నే నెహెమ్యా అన్నాడు మొదటి అధ్యాయంలో, నా పితరుల సమాధులు ఉండు స్థలము పాడైపోయి ఉండగా నేను ఏడ్చక విచారించక ఎలాగుంటారు. కనుక ఆ పితరుల సమాధులున్న స్థలములోనికి దేవుడు తన దాసుడైన యాకోబును కూడా తీసుకుని వెళ్ళాలని సంకల్పించినాడు. మీరు ఊహిస్తారండి, కొడుకు ప్రధానమంత్రి అయితే నాన్నగారు చనిపోతే 7 రోజులు ఏడ్చిన తర్వాత ఇక నేను ఇప్పుడు రాలేని చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళి పాతి పెట్టండి అని చెప్తారు. అమెరికాలో ఉన్న మన కొడుకులు కూతుర్లే ఇక్కడికి రావడానికి కష్టం. ఎవడైనా అమెరికాలో నుండి లైవ్ వింటా ఉంటే మీరేం బాధపడొద్దండి, వేరే దగ్గర కూడి విన్నా కూడా బాధపడొద్దండి. వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి కనుక అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విషయాలన్నీ నాకంటే మీకు బాగా పరిచయం. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నా కూడా తండ్రికి తండ్రి స్థానం ఇచ్చినాడు, అన్నలకు అన్న స్థానం ఇచ్చినాడు, రాజుకు రాజు స్థానం ఇచ్చినాడు. ఆయన స్థానాన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది ఆయన భూస్థాపనకు వచ్చినాడంట. అటదనే కలం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాధతో ఏడ్చినట్లు ఇక్కడ ప్రస్తావించబడింది. అటదు అంటే అర్థం ఏంటంటే తాను ముళ్ళు అని అర్థం, మానవుకు ముళ్ళు. దీన్నే బహుశా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మానవా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా, మానవములో పాపము, పాపమునకున్న బలము, ధర్మశాస్త్రము అనేది కామెంటరీగా రాసాడంటే తప్పు కాదేమో.
ఆ మానవ ముళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఆ కలం దగ్గరకు వచ్చినప్పుడే వారు ఎంత విలపించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అంటే యోసేపుకు వారి నాన్న మరణము లేదా వారి నాన్న సమాధి తన రాజ్యం కంటే ఎక్కువైంది కాలేదు. లేదా ఇంకోసారి ఇలాగ చెప్తా, దానికంటే ఎక్కువైంది. అందుకనే ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను, వారందరినీ ఆయన వదిలేసి తన సమాధి కొరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులంటే యోసేపుకి అంత వల్లమాలిన అభిమానం. తండ్రి యోసేపును ఎలా ప్రేమించినాడో యోసేపు తన తండ్రిని కూడా అలాగే ప్రేమించినాడు. యోసేపు బ్రతికున్నా కూడా చనిపోయినాడని వాళ్ళ సహోదరులు చెప్పినప్పుడు బైబిల్లో రాయబడింది, నేను బ్రతకడి కంటే చావటం మేలు అన్నట్లుగా ఆయన బాధపడ్డాడు. ఆయన ఓదార్చడానికి ఎవరి తరం కాలేదు. నా దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళిపోయారే, ఇంక నేను ఎందుకు బ్రతకాలా అన్నట్లుగా యాకోబు కుమిలిపోయినట్లు వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే తండ్రి కాలం చెందిన తర్వాత యోసేపు కూడా బహుఘోరముగా అంగలార్చినారట. సాధారణంగా మనకి తల్లిదండ్రులు అలాంటి స్థానంలో ఉన్నప్పుడు చూస్తే కన్నీళ్ళు రావు. చాలామంది అలాంటి కఠిన హృదయాలు ఇక్కడ ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు పైపెచ్చు ఛాందస్యం ఏం చెప్తారంటే, చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళారు కదండి, మనం ఎందుకు ఏడ్చాలని. ఈ సంగతి యోసేపుకి తెలియదండి, యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళాడని. యోసేపు ఏడ్చినాడు మీకు తెలుసుగా. నాకు తెలిసి బైబిల్లో యోసేపు కనీసం 7 సార్లు వేసాడు. ఒక ప్రధానమంత్రి 7 సార్లు ఏడుస్తాడండి. చిన్న ఉద్యోగాలు, టీచర్లు, ఆయాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏడుపు రాదేంటి? యోసేపుకి ఎలాగ ఏడుపు వచ్చిందండి? ఆయనకి జీవితం అంతా దాంట్లో రియల్గా తిరుగుతుందండి. అదే తన తండ్రిలో తాను చూసుకున్నాడు. నా తండ్రి నా కొరకు రంగురంగుల చొక్కా తయారు చేశాడు, ఇప్పుడు నాకెవరిస్తారు? నా తండ్రి నా సహోదరుల కొరకు భోజనం తీసుకుపోమని చెప్పాడు, ఇప్పుడు నాకెవరిస్తారు? నా తండ్రి రావట కొరకే నేను బట్టలన్నింటిని పంపించినాను ఐగుప్తులో నుండి, ఇప్పుడు నేను ఎవరిని రమ్మని చెప్పాలా? నా తండ్రి నా కొరకే సమస్తాన్ని దారపోసాడు, ఇప్పుడు నాకు ఎవరు దారపోస్తారు? నేను ఏమి లేని పరిస్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నన్ను పట్టించుకొని ఇలాగున్నాడు, ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు? బహుశా తండ్రికి ఇంత ఘనమైన వీడ్కోలు పాత నిబంధనలో ఆరంభంలో ఇంకెవరు తెలుపలేదంటే తప్ప కాదేమో. తల్లిదండ్రులు చూడలేని క్రైస్తవులు ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో కూడా వింటున్నారు. ముఖ్యంగా విశ్వాసులు, మన సహవాసానికి చెందిన వాళ్ళు చేసే చాలా ఘోరమైన పాపాలు. ఒక పాపం ఏంటంటే తల్లిదండ్రులు నిరాకరించుట, పట్టించుకోకపోవట. తెలుగు సాహిత్యంలో మహావెలుగు వెలిగిన ఒక కవి ఉన్నాడు, ఆయన పేరు యోగి వేమన. ఆయన ఒక పద్యం ఇలాగ చెప్పాడు: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ. తల్లిదండ్రుల మీద దయలేని వాళ్ళు పుట్టినా గిట్టినా ఒకటే. వాళ్ళు ఉన్నారని సెన్సెస్లో, ఓటర్ కార్డులో, పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఉంటుంది తప్ప వారి సమాజానికి, లోకానికి వారు ఉపయోగం లేనప్పుడు, పుట్టలోని చెదలుగా వారు ఉన్నప్పుడు యేసుప్రభు ఎంత విశ్వాసం వచ్చిన వారి సంగతి ఏమంటారు మరి? హఠాత్తు మనకి జ్ఞాపకం చేస్తుందంటే లోకము నుండి వేరైన క్రైస్తవ జీవితానికి తెలియజేస్తుంది. థ్రెషింగ్ ఫ్లోర్ టాక్స్ అబౌట్ ద సెపరేషన్. ఐగుప్తీల వల్లే వెళ్ళారు, ఐగుప్తు సమాధుల్లో వెళ్ళారు, ఐగుప్తు పద్ధతులు వీళ్ళకి లేవు. కానీ వీరు క్రీస్తులోనికి వచ్చిన వారి బాధ, వేదన అంత తండ్రి కొరకే. యోసేపు తండ్రి కొరకు ఏడ్చినట్లు పరలోకపు యోసేపు, యేసుక్రీస్తు ప్రభు యోసేపు కంటే గొప్పవాడు. మన కొరకై తండ్రి పక్షాన, తండ్రితో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. రెండవ కథ చూస్తామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం, 6:37. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మనసు పడి నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. ఇది మనకు తెలుసు. మిద్యానీయులు లాంటి కొంతమంది శత్రువులు ఇశ్రాయేలు మీద పడి నష్టం కలిగించే దినాల్లో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచున్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చినాడు. పరాక్రమ గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడయున్నాడని గిద్యోనుకు ధైర్యం చెప్పినాడు. గిద్యోనికి అనుమానం వచ్చింది. గానుగ చాటును గోధుమలు దుల్లగొట్టుకునేవాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎలాగైతాడు? భయపడి పారిపోయి పిరికి పందే కనుక గానుగ చాటుకు వచ్చినాడు. నేను బలాఢ్యుడిని అంటే మిద్యానీయులు ఇలాంటి శత్రువులు ఓడించడానికి వెళ్ళింటాను కదా.
సాధారణంగా మనం ఉన్న పరిస్థితులకు దేవుని వాక్యం వచ్చేదానికి 180 డిగ్రీలు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే మనకేమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత పారాడాక్సికల్ ప్రామిస్ వచ్చింది మనకి అని అనుకుంటాం. పరాక్రమ గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడికి నేనెందుకు పారిపోతా, నేనెందుకు భయపడతా, నేనెందుకు గానసాటుంటా, నేనెందుకు గోధుమ దున్నుకునే ఈ దీన స్థితిలోనికి నేనెందుకు వస్తా? నేను బలాఢ్యుడిని అయితే వెళ్ళి శత్రువులందరినీ ఓడించి దేవుని పక్షాన్ని ఇశ్రాయేలులందరికీ విజయం తీసుకుని వచ్చింటానుగా. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను వారిని నేను నీకు అప్పగించేస్తా, నువ్వు బయలుదేరి వారిని జయించడానికి ఓడించడానికి వెళ్ళొచ్చు అని అంటే అయ్యో నేను నమ్మలేకపోతున్నా ప్రభువా. మనం కూడా అదే టైపే కదా, చాలాసార్లు దేవుడు చెప్పే మాటలకు నమ్మం కనుక సూచనలు పెడతాం. గిద్యోను కూడా బహుశా అలాంటి సూచనలే పెట్టినాడు అనుకుంటా. ఇప్పుడు కళ్ళం ఉంది కదా, ఆ కళ్ళం దగ్గర ఇలాగే ఉన్ని బొత్సు, గొర్రె బొత్సు అక్కడ నేను వేస్తా, మంచు బొత్సు మీద మాత్రమే మంచు పడాలా, కళ్ళమంతా శుభ్రంగా ఉండాలా. ఇలాగూ తను దేవుని ఎదుటి సూచన పెడితే మనకు తెలుసు కదా, దేవుడు తన యొక్క భయాన్ని బట్టి ఆ సూచనలు బహుశా నెరవేర్చినాడేమో. బైబిల్లో రాయబడింది, ఆ రాత్రి దేవుడు అలాగ చేసిను, అలాగ జరిగాను. చేసేవాడు ఆయనే, జరిగించేవాడు ఆయనే. ఇప్పుడు గిద్యోనికి అర్థమైపోయింది దేవుని కార్యమని. ఆ తర్వాత గిద్యోను వెళ్ళి శత్రువులను ఓడించిన సంగతి 7వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని పేరెన్నిక కలిగిన ఒక మాట క్రైస్తవ లోకానికి సుపరిచితమని మనకి తెలుసు. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సబ్మిషన్, విధేయత చూపించే కళ్ళం ఇది. గిద్యోను చాలా గొప్ప బలశాలి దైవ సాన్నిధ్యంలో. అయితే అదే సమయంలో బలహీనమైనప్పుడు దేవుని యొక్క వాక్కు తన యుద్ధకు వచ్చింది. ఆ వాక్యాన్ని ఆయన నమ్మటానికి పూనుకున్నాడు. దేవుని ఎదుట తన బలహీనతను బట్టి పెట్టిన సూచక్రియ నెరవేర్చబడినప్పుడు దాన్ని అంగీకరించినాడు. మరలా పదే అలాగే చెప్పేసి పని ఎగరగొట్టిన వాడు కాదు, ఆ పని కొరకే పూనుకున్నవాడు. కనుక దేవుడు ఆయన విశ్వాసాన్ని, ఆయన తగ్గింపు, సబ్మిషన్ని గణపరిచినాడు. అందుకే దేవుడు ఆయన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు, వాడుకున్నాడు. యెహోవా ఖడ్గం ఎంత పరాక్రమ కలిగిందో గిద్యోను కూడా ఖడ్గం కూడా అంతే పరాక్రమ కలిగిందని ప్రజలు గుర్తించినట్లుగా గిద్యోనును బట్టి దేవుని ప్రజలైన వారికి తక్కువ మందితో అమోఘమైన విజయాన్ని తీసుకొని వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. సబ్మిషన్ బ్రింగ్స్ సక్సెస్. వేర్ దెర్ ఈజ్ నో సబ్మిషన్ దెర్ ఈజ్ నో సక్సెస్. మనల్ని మనమే అప్పగించుకునే ద్వారా విజయం వస్తుంది. మనల్ని మనం అప్పగించుకోకుండా ఉంటే వేర్ దెర్ ఇస్ ఎ రెబెలియన్, దెర్ ఇస్ ఎ రిజెక్షన్. తిరుగుబాటు ఉన్నప్పుడు అక్కడ విరోధమైన కార్యం కనిపిస్తుంది, నిరాధరణ కనిపిస్తుంది. ఎక్కడైతే విజయం ఉంటుందో, ఎక్కడైతే అప్పగించుకునేది ఉంటుందో అక్కడ విజయం కనిపిస్తుంది. ఈ కొత్త సంవత్సరములో దైవ వాక్యానికి, దైవ స్వరానికి, దేవుడు మాట్లాడే మాటకు మనం విధేయులమై ఉండి ఆ మాట ప్రకారం జీవించడానికి ఒప్పుకోవాలని ప్రభు కోరుతున్నాడు. చాలాసార్లు బహుశా గిద్యోను వల్లే మనం ఇలా సూచక్రియలు పెట్టామేమో. పలానా జరిగితే ఈ కోర్స్ ఇస్తామని ప్రభు, పలానా చదివితే ఆ కాలేజీలో చేరాలని, లేదా పలానా విషయం జరిగితే పలానా అబ్బాయినో అమ్మాయినో పెళ్లి చేసుకోవాలని, లేదా పలానా విషయం జరిగితే అమెరికా వెళ్ళాలని, లేదా పలానా విషయం జరిగితే ఉద్యోగం, లొకేషన్, రీలొకేషన్, సేవ, తర్బీదు, రకరకాల కార్యాల కొరకై చాలా సూచనలు పెట్టా, అన్నీ నెరవేరినాయి. కానీ నువ్వు మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. ఎక్కడేసారు కొంగడంటే అక్కడే ఉంటావు. 7 ఏళ్ళకతోక తెచ్చి 7 ఉదికినా నలుపే కానీ తెలపు కాదన్నట్లు అలాగే ఉండిపోయావు. సూచనలు వస్తున్నాయి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఇతరుల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ధైర్యం చేసి ముందుకు సాగలేకపోతున్నాను. ధైర్యం చేసి గిద్యోను ముందుకు సాగకుండా ఉంటే 6వ అధ్యాయంలోనే ఉండింటాడు. 7వ అధ్యాయంలోనికి ఆయన వచ్చిండేవాడు కాదు, విజయం వరించేది కాదు. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గమని గిద్యోని యెహోవా దగ్గర నుంచి చేర్చిండేవారు కాదు. ఇది మనకు కూడా దేవునితో కలిసి నడిచే క్రైస్తవ లోకముగా ఉండాలని, విజయశాలుగా ఉండాలని, మన మీదకి దాడి చేసే మిజ్జాని లాంటి శత్రువులందరినీ యేసు ప్రభు యొక్క నామమున ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఓడించి యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యధికమైన విజయం సంప్రాప్తము చేసిన దాని మీద నిలబడాలని. అందుకే ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఇఫ్ వి ఫైట్ ద బ్యాటిల్ ఫర్ అవర్ సెల్స్ వి విల్ లూజ్ ద బ్యాటిల్, ఇఫ్ వి ఫైట్ ద బ్యాటిల్ ఫర్ క్రైస్ట్ సేక్ వి విల్ విన్ ద బ్యాటిల్. మనం యుద్ధాన్ని మన కొరకే చేస్తే మనం యుద్ధంలో ఓడిపోతామంట. మనం యుద్ధాన్ని ప్రభు కొరకు చేస్తే యుద్ధంలో గెలుస్తామంట. డూ వి ఫైట్ ఫర్ గాడ్ అంటే దేవుని పక్షాన, దేవుడు మన కొరకే యుద్ధం చేసి విజయాన్ని తీసుకుని వచ్చినాడు, అది వేరే విషయము.
దట్స్ ఆల్రెడీ బ్రాట్, అది అప్పటికే తీసుకురాబడింది. అది కల్వరి శిలువ ద్వారా మనకు సంప్రాప్తమైంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువును పట్టి తెచ్చి నిరాయుధనిగా చేసి వాని బహోత్తముగా ఊరేగించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడే శత్రువు ఓడిపోయాడు. అయితే ఆ ఆధ్యాత్మికమైన విజయాన్ని మనము క్లెయిమ్ చేయటానికి మన క్రైస్తవ జీవితంలో జరిగే రకరకాలైన పోరాటాల్లో మనం కూడా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. కనుక రెండవ కళ్ళం ఏంటంటే గిద్యోను కళ్ళము, థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సబ్మిషన్. మనల్ని మనం అప్పగించుకునే కలం దగ్గరికి రావాలని కోరబడుతున్నాం. మూడవ చూస్తామా, రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరగై ఉంటుము. ఆ తర్వాత కొన్ని వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ బోయజ్ కళ్ళం, ఇది మీ సేవించడం సర్వీస్ మనకు జ్ఞాపకం చేస్తుంది. రూతు తన అత్త మాటను బట్టి ఎలాగ దైవికంగా బోయజ్ని సేవించడానికి సిద్ధపడుతుందో ఈ వాక్యం మనకి ఇట్టే జ్ఞాపకం చేస్తుంది. మన క్రైస్తవ జీవితాల్లో కూడా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము ఆధ్యాత్మికమైన రూతు లాంటి ఒక పరలోకపు వధువుగా అంగీకరించబడ్డాం. పరలోకపు బోయజ్ అని యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుదినము మనం కలుస్తున్నాం. రూత్ అయితే కళ్ళంలో కొన్ని సందర్భాల్లోనే కలిసి ఉండొచ్చు. మనమైతే ఆ ప్రభువుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇలాంటి కోడికల ద్వారా, సహవాసం ద్వారా ఆ పరలోక బోయజ్ని కలుస్తున్నాం. బోయజ్ కంటే గొప్పవాడని యేసును మనం కలుస్తున్నాం. అయితే ఆ బోయజ్ని ఆమె సేవించడానికి తీర్మానం చేసుకున్నట్లు వాక్యంలో రాయబడింది. స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు. స్నానం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? రక్షణ పొందిన తర్వాత ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ప్రభు దగ్గరికి తిరిగి మనం ఆయన సేవించడానికి వెళ్ళాలని జ్ఞాపకం చేయబడే సంగతి ఇది. అందుకనే యోహాను సువార్త 15:2-3 యేసుప్రభు అన్నారు, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. అది మనల్ని పవిత్రపరుస్తుంది, అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధతే ఎన్నటికి ఆయన మందిరానికి అలంకరణ అనే వాక్యంలో మనం గమనిస్తున్నాం. వేర్ దెర్ ఇస్ నో హోలీనెస్ దెర్ ఇస్ నో శాంక్చురీ ఆఫ్ గాడ్. పరిశుద్ధత లేకుండా ఆత్మ సంబంధమైన దేవాలయముగా, దైవికమైన వారిగా మనం కట్టబడ్డం అనేది దుస్సాధ్యమైన సంగతి. కనుక రూతు అత్త మాట విని బోయసును కళ్ళములో కలుసుకున్నట్లు మనమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి ఆ ప్రభువును అనుదినము వాక్యము ద్వారా శుద్ధీకరించబడినట్లు, ఆత్మ ద్వారా అభిషేకము ఇంకా ఎక్కువైన రీతిలో పొందినట్లు ఆయనను మనం కలుస్తూ ఉండడం ద్వారా ఆయన్ని సేవించే ఒక దినాన్ని ఆయనతో పాటు మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారము ఆయనతో పాటు పరిపాలించే భాగ్యములోనికి, ఏలే భాగ్యములోనికి, ఉండే భాగ్యములోనికి తీసుకురాబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఇది థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సర్వీస్, ఆయనను సేవించే కళ్ళం. 4వ చూస్తామా, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. వాక్యంలో మనం చూస్తున్నాం. ఉజ్జా చాలా ఆత్మీయమైన వాడు, అయితే భౌతికమైన ఆసక్తిని తను కనపరచడానికి ఇష్టపడినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. ఉజ్జా అంటేనే స్ట్రెంగ్త్, బలమైన వాడు అని, కానీ బలహీనపడ్డాడు. దేవుని మందసమే బలమైంది. వాక్యంలో చెప్పబడుతుంది కదా, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, లెమ్ము, అరైజ్ ఓ లార్డ్. కనుక ప్రభువారి యొక్క మందసము దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి తీసుకురాబట్టడానికి దావీదు
తన పరివారం అంతా ప్రయత్నం చేసి ఆరంభిస్తున్నప్పుడు నాకోన కళ్ళం దగ్గరికి వచ్చింది. ఎడ్ల కాలు జారింది. మందసం పడిపోతుందని పట్టుకోవటానికి ప్రయత్నం చేసిన. సాధారణంగా చాలాసార్లు మనం అదే చేస్తాం, పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది. దావీదు గుడారము పడిపోతుంది, మందిరము పడిపోతుంది, వ్యక్తి పడిపోతున్నాడు, కుటుంబము పడిపోతుంది. పడిపోయేది కట్టేవాడు ఆయనే, పడిపోకుండా చూసుకునేవాడు కూడా ఆయనే బాధ్యత. ఆయనే అన్నింటినీ మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నవాడు. ఆయనకు వెలపడ్డ, ఆయనకు తెలియకుండా ఏది జరగదన్న సంగతి కూడా మనకు పరిచయమై, అయితే మనకున్న ఆతృతను బట్టి అలాగ చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇదేం మనకు జ్ఞాపకం చేస్తుంది? థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ శాంక్చురీ. ఇది దైవ సన్నిధి కదా, మందసం అంటేనే దైవ సన్నిధి. ఆయన సింహాసనాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఉన్నత స్థానాన్ని ఈ మందసము మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటిది ఆ దేవుని మందిరంలోనే తీర్పు ఆరంభించబడింది. బహుశా పేతురు దీన్ని తీసుకుని రాశాడంటే తప్పంటారా? తను రాసిన పత్రికల్లో దేవుడు తను ఏర్పరచుకున్న వారి విషయమై దేవుని మందిరంలోనే తీర్పు ఆరంభమైతే ఇంకా రక్షణ లేని మిగతా వారి సంగతి ఏంటి? కనుక ఈ లాంటి వారు ఇప్పుడు మరణంలోనికి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో బహుశా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రభుకు స్తోత్రాలు, అక్కడ కొంతమంది బ్రతికిన వారు కూడా ఉన్నారు. యెహోవా కోపము రాకుండా తమను తాము కాపాడుకున్న వారు కూడా ఉన్నట్లు వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుని మందిరావరణంలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. మందసం పడిపోతుందని పట్టుకొని చచ్చేవాళ్ళు, పడిపోతుందని భయంతో దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి తమను తాము సరి చేసుకుని తిరిగి దేవుడు కోరిన విధానంలో దాన్ని కొనసాగించడానికి లేదా తీసుకుని రావడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఎక్కువకు చెందిన వారము. నాకోను కళ్ళము ఆధ్యాత్మికమైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. దాని అర్థం ఏంటంటే రిజాయిస్, సంతోషించటాన్ని. ఇప్పటిదాకా మనం 4 కళ్ళాల గురించి వచ్చినాం. మొదటిది హఠదు కళ్ళము, సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. రెండవది గిజ్జోను కళ్ళము, అది సబ్మిషన్, విధేయతను జ్ఞాపకం చేస్తుంది. మూడవది బోయజు కళ్ళము, అది సేవను జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది నాకోరు కళ్ళము, అది దైవ మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఐదవది ఆఖరిది 2 సమూయేలు 24:16. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళమ దగ్గర ఉండగా. ఈ వృత్తాంతం మనకు పరిచయం కదా. జనసంఖ్య చూడాలి, సెన్సస్ తీసుకోవాలని దావీదుకు మనస్సు కొట్టుకొనింది. కనుక ఆయన ఏమన్నాడంటే, పిలిపించి యోవాబు లాంటి వారిని, సైన్యాధిపతులను జనసంఖ్య లెక్కించాలని కోరాడు. అది యెహోవా దృష్టికి ఇష్టమైనది కాదు. ఇది చాలా దైవికమైన వాడే, కానీ కొన్ని ఇష్టంగానే పనులు చేసిన సంగతి మనకు పరిచయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఇదే ప్రస్తావించబడింది. 1 Chronicles chapter 21. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ వాక్. గొప్ప పని కొరకైన స్థలం ఏంటి అనేది 21వ అధ్యాయం నుండి ఆరంభించబడుతుంది. 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి అంట. మీకు తెలుసు కదా, సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి దావీదును ఇశ్రాయేలు లెక్కించడానికి ప్రేరేపించింది అని. సాతాను అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మొదటిసారి ఎక్కడ రాయబడింది తెలుసా? ఆఖరిసారి ఎక్కడా? ఇది ఎన్నోసారి? సాతాను అనే మాట నాకు తెలిసి బైబిల్లో మొదటిసారి ఇక్కడే అనుకుంటా. 56 సార్లు రాశారు మనోని గురించి. ఇంకోసారి చెప్పనా? మనోని గురించి 56 సార్లు రాశారు. ఆ పదం మొదటి ఇక్కడే వాడారు, అది దావీదుతోనే వాడారు. ఎంత కష్టమైన పరిస్థితి కదా. దావీదును దేవుడితో మొట్టమొదటి మనకు పరిచయం చేయాలి, కానీ ఇక్కడ సాతానుతో పరిచయం చేశారు. సాతాను దావీదు దగ్గరికి బహుశా ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటాడు. మన సంగతి ఏంటి మరి? మన దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? అసలు పోతే కదా రావటానికి.
దావీదు దగ్గరికి అప్పుడప్పుడు వచ్చినాడు. అమావాస్యకో పౌర్ణానికో ఏదో బలిగిన పరిస్థితుల్లో సైతం వచ్చినాడు. దావీదును ఓడించడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన కొన్నిసార్లు ఓడిపోయినా తిరిగి లేచి నిలబడగలిగినాడు. మరి మన సంగతి ఏంటి? అందుకనే నేను అంటుంటా, మన దగ్గర నుండి పోతే కదా రావటానికి. బహుశా వాడే తీసుకుని ఉంటాడు అనుకుంటా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. యేసుప్రభు నామమును యేసుప్రభు గద్దించినాడు కదా పేతురును, సాతానా నా వెనుకకు పో. పోయినాడు అలాగే పోవచ్చుగా, పోడు మళ్ళీ తిరిగేసి ఇట్టే వస్తూ ఉంటాడు. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తిరుగుతున్నావు అంటే ఇక్కడే. ఎందుకంటే ఇది నాకు నివాస స్థలం. నీకెందుకయ్యా నివాస స్థలం? ఇది యెహోవాకు నివాస స్థలం అంటే మరి ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలిగా. ఆయన లేని దగ్గరికి అక్కడికి వెళ్ళడు. ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ ఆయన నివాసం చేస్తాడో అక్కడే ఉండటానికి సాతాను వస్తాడు. మనకు తెలుసు కదా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో దావీదుకి చాలా గొప్ప మనస్సు కలిగి ఉంది. అలాంటి దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు లెక్కించాలని, నాకెంత సైన్యం ఉందో ఇతరులకు తెలియచేయాలని ఆయన పూనుకున్నాడు. ఆయన సైన్యాన్ని గురించి కొంత బహుశా అతిశయం వచ్చిందో ఏమో మనకు తెలియదు. అది యెహోవా దృష్టికి ఇష్టం కాలేదు. అందుకని యోబు లాంటి వాడు చెప్పాడయ్యా, మీరు అలాగ చేయడం మంచి పని కాదు, ఇది అంత ఉపయోగకరమైనది కాదు అని అంటే, రాజు మాట నెక్కుతుంది కదా, సైన్యాధిపతి మాట ఏం నెక్కుతుంది? అందుకని వాళ్ళు వెళ్ళారు, లెక్కించినారు. అది దేవుడి దృష్టికి అంగీకారం కాలేదు. ఇప్పుడు దేవుడు దావీదు వద్దకు ఒక దీర్ఘదర్శిని పంపించినాడు. ఆయన పేరు గాద్ అని మనకు తెలుసు. దావీదు దగ్గర పరిచయం చేయడానికి ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన నాతాను, ఇంకొక ఆయన గాదు. అంటే ఒకళ్ళు సరిపోరు, ఈయనకి ఇద్దరు పంపించినారు. ఎందుకు పంపించినారు ఇద్దరిని? ఇద్దరు సెట్ చేస్తే కానీ సెట్ కాడు అని అర్థం. ఒకళ్ళు సెట్ చేస్తే సెట్ అయ్యే మనిషి అయితే ఒకళ్ళే పంపించింటారు. ఇద్దరు సెట్ చేసినాడు, నాతాను గాదు. అలాగ పెట్టేసి దావీదు తన హృదయానుసారుగా దేవుడు సిద్ధపరచుకోవాలని కోరాడు. ఇప్పుడు గాదు వచ్చి దావీదుతో అన్నాడు, నువ్వు చేసిన పని చాలా ఘోరమైంది, అధిక పాపం చేసుకున్నావు కనుక దేవుడు ఇలాగ చెప్పమని పంపించినాడు. 3 విషయాలు ఎదుట వస్తున్నా. 3 ఏళ్ళు కరువు వస్తుంది, 3 నెలలు శత్రువులు కత్తి దూసి తరుముతారు, 3 దినాలు దేశం అంది యెహోవా కత్తి వస్తుంది. ఏం కావాలంటే చాయిస్. మీకు తెలుసు కదా, ఈ దినాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ మొదటి ఎవరు రాశారో తెలుసా? దావీదు. విచిత్రం ఏంటంటే ఆయన రైట్ ఆన్సర్ పెట్టాడు. మామూలుగా మనం రాంగ్ ఆన్సర్లు పెడుతుంటాం, పైవి ఏది కాదు అని, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ దావీదుకి ఇచ్చిన దాంట్లో నేను మనుషుల చేతిలో పట్ట కంటే యెహోవా చేతిలో పట్ట మేలు అనుకున్నాడు. కనుక దేవుని చేతిలో నేను పడతాను. నేను అధికమైన పాపం చేసిన, అయితే మిక్కిలి ఇరుకులో నేను చిక్కి ఉన్నాను. యెహోవా కృపగలవాడు కనుక మనుషుల చేతిలో పట్ట కంటే ఆయన చేతిలో పడదును అని అనుకున్నాడు. కత్తి దూసింది దేవుని యొక్క దూత. గాదు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీదకి తెగులు వచ్చినారు. దాదాపు 70,000 మంది చనిపోయారు ఒక్కరోజుకి. ఆ తర్వాత దావీదు దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళి, యెరూషలేమును నాశనం చేయటకు దూతను పంపించినావు కదా అని సంగతిని దావీదు జ్ఞాపకం చేస్తూ, జనులు ఎలాంటి వాళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు కదా, వాడేం చేసిందంతా నేను చంపాలనుకుంటే నన్ను చంపు, యెహోవా దూత ఈ 70,000 మందిని చంపేది కాదు, నన్ను చంపు, ఆ తర్వాత ముందుకెళ్ళు. ఇప్పుడు చెప్పండి జవాబు, యెహోవా దూత లేదా దేవుడు దావీదును చంపి ముందుకు వెళ్ళగలరా లేదా? దావీదును చంపడం అంటే ఏంటి? ఆయన హృదయాన్ని చంపుకోవడం, విచ్ గాడ్ కెనాట్ డూ. దేవుడు అలాగే చేయలేడు. ఎందుకంటే దావీదు దేవుడికి హృదయానుసారుడు, ఇష్టమైన వాడు, యెహోవా ప్రియుడు కనుక దావీదును చంపడం దేవునికి ఇష్టం లేదు కనుక అలాగే అక్కడే ఆగిపోయాడు. ఆ దూత మరణ సంహారం అక్కడే ఆగిపోయాడు. దూత అక్కడే ఆగిపోయాడు. దావీదు ఆగిపోయిన స్థలమే ఈ ఒర్నాను కలమని, దాన్ని యెహోవా నివాస స్థలముగా ఉండేటి కొరకే మందిరముగా సిద్ధపరిచిన సంగతి మనకు తెలుసు. థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ భూమి. తాను అప్పగించుకోవటానికి దావీదు ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి పోరాటాలు, ఓటములు, అధిక పాపాలు, చేయకూడనిది, జరగకూడనిది, భరించకూడనిది, కానిది మనల్ని ఆవరించి బలహీనపరిచినప్పుడు, దైవ సాన్నిధ్యంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు దాని నుండి మనం తప్పించి, మినహాయించి, ఉగ్రత నుండి కాపాడి, ఏ స్థలంలో పడిపోయామో, ఎక్కడ పాడయ్యామో, ఎక్కడ భ్రష్టుపట్టిపోయామో అదే స్థలములోనే దేవుని నివాస స్థలమైన మందిరము కట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అదే యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం అని మనకు పరిచయం. ఇప్పుడు ఈ 5 కళ్ళాలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయి?
మొదటిది మన వ్యక్తిగత హృదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? రెండోది మన కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? మూడోది మనం చేరి వచ్చే స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అలాంటి మన వ్యక్తిగతంగా మనము ఇలాంటి కళ్ళం యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలో కట్టాలని ఆరంభిస్తాడు. గాడ్ బిల్డ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. లోపల నుండి దేవుడు కడుతూ బయటికి వస్తాడు. మనిషి ఎలా కడతాడు? బయట నుండి లోపలికి కడతాడు. మనిషి మొదట కట్టాలంటే ఏం చేస్తాడు? కాంపౌండ్ వాళ్ళు కడతాడు. దేవుడు అలా కట్టాడు, లోపల నుండి కడుతూ ఆయన బయటికి వస్తాడు. కనుక మొదట హృదయం అనే కళ్ళము, మన కళ్ళం ఎలాగుంది? అటదు కళ్ళం మాదిరుందా? గిద్యోని కళ్ళం మాదిరుందా? బోయేది కళ్ళం మాదిరుందా? నాకోని కళ్ళం మాదిరుందా? ఐదవది అర్నాన కళ్ళం మాదిరుందా? అలాంటి కళ్ళం మీద దేవుడు మనల్ని కట్టాలని కోరుతున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఊరికి వెలపట యెరూషలేము అల్లంత దూరాన కల్వరి కొండ మీద మనందరి యొక్క శిక్ష భరించడానికి అక్కడికి వెళ్ళాడు. పాత నిబంధనలోనైతే ఈ స్థలానికి వచ్చిన తర్వాత దావీదు బలులు అర్పించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. మనం బలి అర్పించిన అవసరం లేకుండా సదాకాలం నిల్చుండి ఒక్క బలిగా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవ భూమి మీదకి ఆ శిలువ అనే కళ్ళం దగ్గరకు మనం తీసుకొని వచ్చినాడు. శిలువ అనే కళ్ళం దగ్గర మనం నిలబడ్డప్పుడు మనం ప్రత్యేకించబడిన అనుభవంలోనికి వస్తాము. మనం తగ్గించుకునే అనుభవంలోనికి వస్తాము. మనల్ని ఆయన సేవించే అనుభవంలోనికి తీసుకురాబడతాము. ఆయన ద్వారా మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే అనుభవంలోనికి వస్తాము. ఆయన ద్వారా మనల్ని మనం ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకునే దాంట్లోకి వస్తాము. బహుశా ఈ యెబూసీయుడైన అరోనా కళ్ళాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రోమా 12:1-2 రాసిన యాంప్లిఫైడ్ కామెంటరీ అంటే తప్పంటారా? కాబట్టి నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని మీరు ఆయనకు సజీవమైన యాగముగా సమర్పించుకొనండి. అలాగ సమర్పించుకునే వారి జీవితాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి స్థానిక సంఘాలను బట్టి ఈ బహు గొప్పదైన దేవుని మందిరాన్ని దేవుడు కట్టాలని కోరుతున్నాడు. ద ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ వాక్, గొప్ప పని కొరకైన స్థలం. ఈ ఉదయకాలం మన హృదయంలో అలాంటి పని దేవుడు ఆరంభించడానికి స్థలం ఇచ్చామా? జీవితంలో ఓడిపోయావా, పడిపోయావా, కృంగిపోయావా? నన్ను ఎవరు కట్టగలరు? నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు? నేను పడిపోయాను, పాపానికి బానిసైపోయాను, నా సంఖ్యల చేత బయటికి రాలేకపోతున్నాను, పాపము నన్ను పట్టి బంధించి వేసింది, నన్ను ఎవరు విడిపించగలడు? మనకు పాత్రగా ఉండాలని కోరుకున్నాను కానీ మనము నా దగ్గరికి రావట్లేదు. జీవించాలని కోరుతున్నాను కానీ జీవము నన్ను కాపాడి నడిపించడానికి వీలుగా నన్ను నేను అప్పగించుకోలేకపోతున్నా. నన్ను రాజ్యం వెళుతుంది, ఇక ఆత్మహత్య సేడ్నేమో అని అనుకుంటూ వచ్చినావా? ఎంతకాలం బతకాలి ఇలాగా? కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ప్రేమించి ప్రవేశం అనుగ్రహించినాడు. ఎందుకో తెలుసా? లోకంలో సుఖముగా సౌఖ్యముగా జీవించి పాపములో ఇంకా కొట్టుకొని పోవాలని, ఇంకా మునిగిపోవాలని కాదు. యేసు ప్రభు యొక్క శిలువను చూసి పాప క్షమాపణ పొంది యేసు ప్రభు వారికి నీ హృదయాన్ని అప్పగించుకుని రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆత్మ సంబంధమైన ఓ గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించాలని కోరుతున్నాడు. పునాది, కళ్ళము, శిలువ, అక్కడి నుండి మనం దేవుడు కట్టడానికి ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ జీవితాన్ని మార్చేవాడు వద్దా? జీవితంలో ఓడిపోయావా, కృంగిపోయావా, దసిపోయావా, సోలిపోయావా, చదువులో ముందుకు రాలేకపోతున్నావా, ఉద్యోగం దొరకకపోతుందా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళ కాలు పెడితే అంతదాకా బంగారం కూడా మన్నైపోయే పరిస్థితిలోనికి వచ్చినారేమో. నేను ఎలాగ చేయాలా? అప్పుల్లో కూరుకుపోయాను, ఆత్మహత్య నాకు శరణ్యం. నా కుటుంబం సరిగా లేదు, నేను సరిగా లేను, నా జీవితం సరిగా లేదు, నా పొలాలు, నా పంటలు, లేకపోతే నాకు సంబంధించిన పాడి, పైరు, పంట, పశువులు ఇవన్నీ కూడా నా మీదకి విరోధంగా తిరిగిపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆహా, కట్టకట్ట, ఇది ఏమీ జీవితం? ఇలాంటి ప్రశ్నతో సోలిపోయి డస్సిపోయి బహుశా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినావేమో. బైబిల్ సెలవిస్తుంది, నీ కొరకు ఒక వ్యక్తి మరణించినాడు, నువ్వు మరణించాల్సిన పని లేదు. బికాజ్ ఇట్ డైడ్ యూ కెన్ లివ్. ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు. సాతాను ఏం చెప్తాడంటే నువ్వు సావు, నువ్వు సావు, నువ్వు సావు అని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూ లివ్, యూ లివ్, యూ లివ్, యూ లివ్. నువ్వు బ్రతుకు, బ్రతుకు, బ్రతుకు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ ఉదయకాలము ఆ బైబిల్ దేవుడని యేసుని నీవు అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు.